పేరుకు ఆయన ఎమ్మెల్యే, అది కూడా తొలిసారిగా ఎన్నికయ్యారు. అలాంటప్పుడు ఎలా ఉండాలి? ప్రజలకు అండగా ఉండి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి తానే ఆ నియోజకవర్గ ప్రజలకు సమస్యగా మారాడు. రోజులు మారాయన్న సంగతి మర్చిపోయారు. చివరికి ఆ సొంత నియోజకవర్గ ప్రజలే రోడ్డెక్కి ఆ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా నినాదించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన చేసిన ఘనకార్యం ఏమిటి? కానీ కొడలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిన వెంటనే తన రూపాన్ని మార్చుకున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం విరుచుకుపడిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయారు. సొంత పార్టీ నేతలనే వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తిరువూరు నియోజకవర్గంలో ఒక ఇంటిని కూల్చివేయడానికి తానే కుర్చీ వేసుకుని కూల్చేందుకు చేసిన ప్రయత్నం కూడా విమర్శలకు దారితీసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొలికపూడి శ్రీనివాసరావును పిలిచి క్లాస్ పీకారు. ప్రజాప్రతినిధిగా ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చడం ఏంటని చంద్రబాబు గట్టిగా మందలించడంతో కొంత ఆయన వెనక్కి తగ్గినట్లుగా కొడిలికపూడి శ్రీనివాసరావు కనిపించారు. ఆయన తన పంతాన్ని మార్చుకోకపోవడంపై టీడీపీ అధినాయకత్వం కొలికపూడిపై ఒక ఇంత ఆగ్రహం ఉందని తెలిసిందే. తిరువూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావుపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఫిర్యాదు చేశారు. కొలికలపూడి శ్రీనివాసరావును తమను వేధిస్తున్నాడంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఆయన మరోసారి పార్టీలో హాట్ టాపిక్ గా మారారు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని తిరువూరు టీడీపీ క్యాడర్ విజ్ఞప్తి చేశారు. దీంతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై అధినాయకత్వం మరోసారి విచారణకు సిద్దమైనట్లు తెలిసింది. పార్టీకి చెందిన ఒక మహిళ ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేసుకోవడానికి కూడా కారణం కొలికపూడి అని వారు ఆరోపించారు. దీంతో కొలికపూడిపై చర్యలు తీసుకోవాలంటూ తిరువూరు టీడీపీ కార్యకర్తలు ఏకంగా అధినాయకత్వం వద్దకు వచ్చారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై అధిష్టానం ఆరాతీస్తుంది. ఇటీవల చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భార్య కవిత ఆత్మహత్య యత్నం ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ఎమ్మెల్యే పనితీరు, వ్యవహార శైలిపై నియోజకవర్గంలో అధిష్టానం విచారణ జరిపింది. టీడీపీ కాల్ సెంటర్ నుంచి కొలికపూడి శ్రీనివాసరావు పనితీరుపై నియోజకవర్గ ప్రజలకు ఫోన్ కాల్స్, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, అందరినీ కలుపుకొని వెళ్తున్నారా లేదా అంటూ ప్రశ్నలు అడుగుతూ కాల్స్, చిట్యాల సర్పంచ్ వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటూ ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. తిరువూరు, కొండూరు, విసన్నపేట, గూసల గూడ మండలానికి చెందిన ముఖ్య నాయకులకు ఫోన్లు చేసి ఎమ్మెల్యే పనితీరు గురించి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం చర్యలను ప్రారంభించింది. అయితే ఇదంతా జరిగాక ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ అధిష్టానం వేటు వేస్తుందా లేదా అనేది కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.